గుడ్ మార్నింగ్ ఆల్. ఫస్ట్ క్లాస్ లో రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ ఆఫ్ హాలోజనేషన్ అనేటువంటి విషయం గురించి డిస్కస్ చేస్తున్నానండి. దాంట్లో రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ అని మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఏది హైలీ రియాక్టివ్, ఏది లెస్ రియాక్టివ్, అదే ఏది హైలీ సెలెక్టివ్, ఏది లెస్ సెలెక్టివ్ అనేటువంటి విషయాల గురించి కూడా డిస్కస్ చేసానండి. దీనికి సంబంధించి ఏది హైలీ రియాక్టివ్ అండి, రియాక్టివ్ చూసినట్లయితే F2 అనేటువంటిది మోర్ రియాక్టివ్. బట్ హైలీ సెలెక్టివ్ వచ్చి ఏమవుతుందంటే అయోడిన్ అనేటువంటిది హైలీ సెలెక్టివ్ అవుతుంది. కానీ దీనికంటే హైలీ సెలెక్టివ్ మనం అయోడిన్ తక్కువ వాడతాం, బ్రోమిన్ ఏదైతుందో ఆ బ్రోమిన్ ఎక్కువగా వాడటం జరుగుతుందండి. ఇంకో విధంగా చూసినట్లయితే ఇంకా హైలీ సెలెక్టివ్ అండి బ్రోమిన్. అదే క్లోరిన్ అనుకోండి, డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే అక్కడ ఏ కార్బన్ ఆటమ్ అటాచ్ అవ్వాలి అనేటువంటి డైలమా అనేటువంటి క్లోరిన్ కి సంబంధించి ఉంటుంది. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ బ్రోమిన్ ఉన్నట్లయితే మనం దేనికైతే సెలెక్టివ్ గా ఆ యొక్క బ్రోమినేషన్ చేయాలో ఖచ్చితంగా ఆ కార్బన్ దగ్గరే బ్రోమినేషన్ అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ సపోజ్ ఈ యొక్క సెలెక్టివిటీ అండ్ రియాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం చేసినట్లయితే ఏ రకంగా వాటి యొక్క పర్సెంటేజ్ ఉంటాయి అండ్ సెలెక్టివిటీ రేషియో అనేటువంటిది సమ్ ఎలిమెంట్స్ కూడా మనకి హాలోజన్స్ లో ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే బ్రోమిన్ కి అండ్ క్లోరిన్ కి ఈ యొక్క సెలెక్టివిటీ రేషియో అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. అది ఏంటనేటువంటి చూసినప్పుడు జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో వీటి యొక్క రియాక్టివిటీ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. First suppose we are given that CH3 and CH3 and CH3 and there is a hydrogen which is tertiary alkane ఏదైతుందో ఒక ఆల్కేన్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ టెర్షియరీ ఏంటన్నా అంటే ఫస్ట్ సపోజ్ ఈ కార్బన్ మనం బేస్ గా తీసుకున్నట్లయితే which is attached with first carbon, second carbon, third carbon, that is attached with 3 carbon atoms. ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ రిప్లేస్ చేయడానికి మనం ఫస్ట్ సపోజ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఏదైతుందో ఆర్ సన్లైట్ ప్రెసెన్స్ లో చేసినట్లయితే హాలోజనేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు డన్ విత్ ఫ్లోరిన్. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ Hg చేసాం అనుకోండి విచ్ ఇస్ హైలీ రియాక్టివ్. ఇది మాలిక్యూల్ ఉంది అంటే జస్ట్ రియాక్ట్ అయిపోద్ది అంతే. ఈ ప్లేస్ లో అటాక్ అవ్వాలా, ఈ ప్లేస్ లో అటాక్ అవ్వాలా, ఈ ప్లేస్ లో అటాక్ అవ్వాలా అనేటువంటి సెలెక్టివిటీ ఏమైతే ఈ యొక్క ఫ్లోరిన్ అనేటువంటిది ఉపయోగించేదండి. జస్ట్ ఏంటంటే ఇల్లు అటాచ్ అవడమే. అంటే ఫస్ట్ సపోజ్ ఇక్కడ యాక్చువల్గా మన టార్గెట్ ఏంటి, టెస్టీ కార్బన్ ఏదైతుందో అది సెలెక్టివ్ అండి. బట్ దీని విషయంలో F అనేటువంటిది ఏం చేస్తుంది అంటే దాని దగ్గర ఉన్నటువంటి కార్బన్ దగ్గర రియాక్ట్ అయిపోద్దండి. దిస్ ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్ లైక్ దిస్ CH3 and H and there is CH2 Fn. CH2F4 there is elimination of HCl here. ఈ రకంగా దీనికి సంబంధించి ఫామ్ అవుతుంది. అదే ఈ విషయం నువ్వు ఇన్ ది కేస్ ఆఫ్ బ్రోమిన్ విషయంలో తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ హైలీ సెలెక్టివ్ అండ్ విచ్ ఇస్ హైలీ సెలెక్టివ్ విచ్ ఇస్ హైలీ రియాక్టివ్. దీంట్లో చూస్తున్నట్లయితే నీకు ఏం ఫామ్ అవుతుంది అనేటువంటి డామ్ షూర్ గా నీకు ఇక్కడ ప్రైమరీ ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలా, సెకండరీ ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలా, టెర్షియరీ అనేటువంటిది కాదు, డైరెక్ట్ గా ఏంటి టెర్షియరీయే ఫామ్ అవుతుందండి. అది ఎందుకు ఫామ్ అవుతుంది, ఎందుకు ఇది హైలీ సెలెక్టివ్ అనేటువంటిది ఇప్పుడు దాని యొక్క సెలెక్టివిటీ రేషియో ఉంటుందండి, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. విచ్ ఈస్ హైలీ సెలెక్టివ్ విచ్ ఈస్ హైలీ రియాక్టివ్. వేరియేషన్ అర్థం అవుతుంది కదమ్మా. రియాక్టివ్ కి సెలెక్టివిటీ అంటే రియాక్ట్ అంటే జస్ట్ వచ్చి అటాచ్ అవ్వడం, సెలెక్టివిటీ అంటే మనం సెలెక్ట్ చేసినటువంటి కార్బన్ ఏదైతుందో ఆ ప్లేస్ లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ ని దీంతో రిప్లేస్ చేయడం. హియర్ దేర్ ఇస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్ లైక్ దిస్, దట్ ఇస్ CH3 and CH3 there is a Br. Here in the case of bromine this is highly selective reaction is taking place. In the case of this one this is highly reactive reaction is taking place. First suppose
If the same compound is treated with chlorine, there are two type of products are formed. For that chlorination, what are they? We have to look one side. ఇదే రియాక్షన్ అనేటువంటి దేంతో చేస్తున్నామండి? ఫస్ట్ సపోజ్ మనం దేన్ని తీసుకుందాం, క్లోరిన్ తీసుకుని ఎలిమినేషన్ చేసినట్లయితే మనకి రెండు రకాల కాంపౌండ్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అది ఏ రకంగా ఫామ్ అయింది అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇదేమో మనకి ఏం జరిగింది, హైలీ రియాక్టివ్ గా ఫామ్ అయింది, ఇదేమో హైలీ సెలెక్టివ్ గా ఫామ్ అయింది. ఇప్పుడు ఇదే కాంపౌండ్ తీసుకున్నాను, ఇదే కాంపౌండ్ తీసుకుని ఏం చేస్తున్నాను అంటే జస్ట్ వి హావ్ టు టేక్ Cl2 in the presence of H nu, there is a formation of two compounds are there. One is there is an attachment of chlorine here and there is an attachment of chlorine here. That's why two type of compounds are formed. There is CH3 and CH3. There is a replacement plus here also. Including that this compound is also formed, that is CH3 and CH2, Cl and H. Here name of the compound is which is a minor compound, which is a tertiary compound. ఏదైతుందో ఇది minor గా ఫామ్ అవుతుందండి. Minor compound, the yield of this compound is just 36%. Here which is a major compound, the yield of this compound is 64%. ఇలాగా నువ్వు పర్సంటేజ్ ఎలా చెప్పావు అనేటువంటిది కూడా ఇక్కడ వచ్చినాయి. ఇలా నోట్తో మనం ఇలా పర్సంటేజ్ ఇది ఎంత ఫామ్ అయింది, ఇది ఎంత ఫామ్ అయింది అనేటువంటిది మనం చెప్పేచ్చా అంటే దీనికి ఒక కండిషన్ అంటూ ఉండాలి. కండిషన్ ఉంటేనే ఇది ఇక్కడ 36% ఫామ్ అయిందని, ఇది ఇక్కడ 64% ఫామ్ అయిందని అనేటువంటిది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి దీనికి సెలెక్టివిటీ రేషియో అనేటువంటిది ఉంటుందండి. హియర్ సెలెక్టివిటీ రేషియో ఇన్ ది కేస్ ఆఫ్ క్లోరినేషన్, సెలెక్టివిటీ రేషియో ఫర్ క్లోరినేషన్. క్లోరినేషన్ సంబంధించి నువ్వు చూసినప్పుడు అక్కడ మనకి కార్బన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ ని బట్టి అనేక క్లోరినేషన్ ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఈ కార్బన్ తీసుకున్నట్లయితే విచ్ ఇస్ ప్రైమరీ కార్బన్ నేమ్. హియర్ ఆల్సో విచ్ ఇస్ అటాచ్డ్ విత్ డైరెక్ట్లీ వన్ కార్బన్, దట్స్ ఇట్ ఈస్ ప్రైమరీ కార్బన్. Here also which is primary carbon, but in the case of this one which is a tertiary carbon, here the middle carbon is said to be tertiary carbon. అండి ఇక్కడ క్లోరినేషన్ సంబంధించి టెర్షియరీ కార్బన్ ఉన్నప్పుడు దానికి సెలెక్టివిటీ రేషియో ఎంత ఉంటుంది, అండ్ సెకండరీ కార్బన్ ఉన్నప్పుడు సెలెక్టివిటీ రేషియో ఎంత ఉంటుంది, అండ్ ప్రైమరీ కార్బన్ ఉన్నప్పుడు సెలెక్టివిటీ రేషియో ఎంత ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుంటాము. ఈ వాల్యూ ఏంటంటే క్లోరినేషన్ సంబంధించి ఇది 5 క్లోరినేషన్ సంబంధించి ఈ వాల్యూ ఏంటంటే టెస్ట్కి 5 అండ్ ఇది వచ్చి 3.82 అండ్ ప్రైమరీ ఏదైతుందో దానికి వచ్చి 1 అండ్ వాల్యూ. ఈ ఆర్డర్ ఏదైతుందో ఇది గుర్తుండాలండి. ఓన్లీ రెండు వాల్యూలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి క్లోరిన్ సంబంధించినటువంటి విషయమే, రెండోది వచ్చి బ్రోమిన్ సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ఏంటిది ప్రపోర్షన్ ఆఫ్ టెర్షియరీ ఏదైతే ఉందో దాని గురించి చూసినట్లయితే ఇక్కడ టెర్షియరీ సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కౌంట్ చేయండి. టెర్షియరీ సంబంధించి ప్రపోర్షన్ ఎంత ఉందండి, ప్రపోర్షన్ ఆఫ్ టెర్షియరీ చూసినట్లయితే మనకి ఎంత ఉందండి, ఇక్కడ నేను కూడా చూసినట్లయితే టెర్షియరీ సంబంధించి వాల్యూ ఎంత 5 ఇంటూ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో దాన్ని మల్టిప్లై చేయలేదు. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, టెర్షియరీ హైడ్రోజన్స్ 1 కాబట్టి ఈ వాల్యూ ఎంత అయింది 5 అయింది. అదే రకంగా సెకండరీ ఉన్నాయో లేదో చూడండి. హియర్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ కాంపౌండ్ దేర్ ఆర్ నో సెకండరీ కార్బన్ ఐటమ్స్ అండ్ దేర్ ఇస్ నో సెకండరీ హైడ్రోజన్స్. ప్రపోర్షన్ ఆఫ్ ప్రైమరీ చూద్దాం. ప్రైమరీ చూసినట్లయితే ప్రైమరీకి వాల్యూ ఎంత 1 ఇంటూ ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3,
ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే టోటల్ గా ప్రైమరీ హైడ్రోజన్స్ ఎంత ఉన్నాయండి 9 ఉన్నాయి. మొత్తం టోటల్ వచ్చి ఎంత అయిందండి 49. ఇప్పుడు వీటికి సంబంధించి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, పర్సంటేజ్ ఆఫ్ టెరిషరీ గురించి చూసినట్లయితే పర్సంటేజ్ అంటే 100 క్యాలిక్యులేట్ చేయడం కదా, దీని పర్సంటేజ్ అంటే ఎంత 5 బై మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి 14 ఇంటూ 100 చూసినట్లయితే టెరిషరీకి సంబంధించి ఉన్నప్పుడు దాని యొక్క పర్సంటేజ్ ఎంత వచ్చిందండి 36% వచ్చింది. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ప్రైమరీ ఎంత 9 బై 14 ఇంటూ 100 చూసినట్లయితే విచ్ ఇస్ 44% వచ్చింది, 64% వచ్చింది. ఇది 36 ఇది 64 ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రపోర్షన్ ఏదైతుందో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం ఇది గుర్తుండాలి. టేబుల్ ఏదైతుందో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ దట్ సెలెక్టివిటీ రేషియో ఆఫ్ క్లోరినేషన్ సంబంధించి టెరిషరీ కార్బన్ ఉన్నట్లయితే దానికి క్లోరినేషన్ సంబంధించి వాల్యూ ఎంత వాడాలి 5 వాడాలి. సెకండరీ కార్బన్ ఉన్నట్లయితే దానికి ఎంత వాడాలి 3.8 వాడాలి. ప్రైమరీ ఉన్నట్లయితే ఎంత వాడాలి 1 వాడాలి. ఇక్కడ చూసినట్లయితే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఓన్లీ 2 type of hydrogens are there. One is primary and secondary. Second one is tertiary only. Here there are no secondary carbon atoms and secondary hydrogen atoms also. Here proportion of tertiary proportion చూసినట్లయితే ఎంత ఉంది ఎంత వాడాలి వాల్యూ 5 వాడాలి. ఎన్ని ఉన్నాయి tertiary hydrogens ఒకటే ఉన్నాయి which is tertiary hydrogen. ఇది అది వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. తర్వాత ప్రొపోర్షన్ ఆఫ్ ప్రైమరీ తీసుకుందాం. ఎంత ఉంది ప్రైమరీకి 1 ఉంది. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ప్రైమరీ హైడ్రోజన్స్ 9 ఉన్నాయి. అంటే 3 చోట్ల 3 ఉన్నాయి కాబట్టి 9 ఉంది. ఇది 9 మొత్తం ఎంత అయింది 49. పర్సంటేజ్ ఆఫ్ టెరిషరీ చూసినట్లయితే పర్సంటేజ్ అంటే దాని వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 100 చేసినట్లయితే ఇది ఎంత అవుతుంది 36% అయింది. పర్సంటేజ్ ఆఫ్ ప్రైమరీ చూసినట్లయితే ఇది ఎంత అయింది 64% అయింది. అంటే ఈ రకంగా మనకి ఒక కాంపౌండ్ అనేటువంటిది క్లోరినేషన్ జరిగినప్పుడు డిపెండింగ్ ఆన్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్ ద పర్సంటేజ్ ఇస్ గివెన్ హియర్ ఫ్రమ్ దిస్ ఫార్ములా. మనం ఏ ఇచ్చినా సరే ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే వాటి యొక్క పర్సంటేజ్ ఎంత ఇల్లు వస్తుంది అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. క్లోరినేషన్ సంబంధించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు. దీనికి సంబంధించి ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం ఎంత వస్తుంది. ఫస్ట్ సపోజ్ we have to take this kind of compound. Here is the alkane. In this alkane 3 type of hydrogens are present. What are they? These three are primary hydrogens. These three are primary hydrogens. Primary and primary hydrogens. Here this central carbon is attached with directly 3 carbon atoms, that's why which is tertiary hydrogen, which is having one tertiary hydrogen. Here this carbon is attached with directly 2 carbon atoms, that's why it is secondary hydrogen. Secondary carbon which is having 2 secondary hydrogens. ఇప్పుడు దీనికి హాలోజనేషన్ అనేటువంటి చేసినట్లయితే there are chances for the formation of primary product, secondary product and tertiary product అనేటువంటి చూస్తామండి. ఒక్కొక్కటి ఎంత పర్సెంటేజ్ లో ఫామ్ అవుతుంది అనేటువంటి దాని యొక్క సెలెక్టివిటీని బట్టి చూద్దాం. ఫస్ట్ సపోజ్ here there is a chlorination reaction is taking place in the presence of sunlight. Here first of all we have to note that primary product, that is one of the hydrogen is replaced with halogen atom. ఇది కావచ్చు అది కావచ్చు అది కావచ్చు, మనకి ఏది కన్వీనియంట్ ఉంటే తీసుకుందాం. ఇక హైడ్రోజన్స్ తెలియడం డైరెక్ట్ గా రాసేస్తానండి. Here the first product and the second one is there is a secondary product అంటే ఇక్కడ కాబట్టి లైక్ హాలోజన్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ రాస్తున్నాను అంటే is carbon Cl which is primary product.
which is secondary product plus there is a tertiary product, that is here also carbon atom, here it is chlorine, that's why it is tertiary product. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏది ఎంత పర్సెంటేజ్ లో ఫామ్ అవుతుంది అనేటువంటి విషయం మనకి అక్కడ సెలెక్టివిటీ రూల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. సపోజ్ ఇక్కడ చూద్దాం, దానికి సంబంధించి మీకు ఎంత ఇచ్చారండి, ప్రపోర్షన్ ఆఫ్ ప్రైమరీ ఎంత ఉంది, ప్రపోర్షన్ ఆఫ్ ప్రైమరీ చూసినట్లయితే దానికి ఎంత వాల్యూ వేయాలి, 5 వేయాలి కదా. సారీ టెస్ట్ కి అయితే నేను ఫస్ట్ టెస్ట్ ఇచ్చిన ప్రైమరీ ఇచ్చిన ప్రైమరీ ఇచ్చారండి. ప్రైమరీకి ఎంత కూడా 9 వాల్యూస్ గుర్తున్నాయి కదా. టెస్ట్ కి ఎంత 5, సెకండరీకి ఎంత 3.8, ప్రైమరీకి ఎంత 1. ఈ వాల్యూస్ వేస్తాయి. ప్రైమరీ ఎంత కాబట్టి 1 ఇంటూ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇదో 3 ఇదో 3 ఇదో 3 అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని 9 ఉన్నాయి. అంటే ఇది ఎంత అయింది, 9 అయింది. తర్వాత ప్రపోర్షన్ ఆఫ్ సెకండరీ చూసినట్లయితే సెకండరీకి ఎంత పడాలి, ఎంత ఉంది వాల్యూ 3.8 ఇంటూ here how many secondary hydrogens are there? There are 2 hydrogens as well, which is 7.6. And proportion of tertiary, here how many tertiary carbons are there, 1, and one of the hydrogen is there, that's why it is 5 into 1, 5. Totally it is equal to అంతేది 5 9 14 అంటే 21 పాయింట్ ఎంత వచ్చిందండి, 6 వచ్చింది. ఎంత వచ్చింది, 21.6 వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. పర్సెంటేజ్ ఆఫ్ ప్రైమరీ చూసినట్లయితే పర్సెంటేజ్ ఆఫ్ ప్రైమరీ ఏంటి, 9/21.6 ఇంటూ 100. అదే రకంగా పర్సెంటేజ్ ఆఫ్ సెకండరీ ఎంత, 7.6/21.6 ఇంటూ 100. అదే రకంగా పర్సెంటేజ్ ఆఫ్ టెర్షియరీ చూసినట్లయితే 5/21.6 ఇంటూ 100. ఈ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీకు ఎంత వస్తున్నాయంటే మనం మీకు ఎంత ఇచ్చారంటే 42, 35, 23. 42%, 35% అండ్ 23% వచ్చినాయి. అంటే ప్రైమరీ ప్రోడక్ట్ ఎంత వచ్చింది అంటే ఇట్ ఇస్ 42% వచ్చింది. సెకండరీ ప్రోడక్ట్ ఎంత వచ్చింది అంటే 35% వచ్చింది. టెర్షియరీ ప్రోడక్ట్ ఎంత వచ్చిందంటే 23% వచ్చింది. అంటే ఈ అన్నిటిలో క్లోరినేషన్ చేసినప్పుడు మేజర్ గా మనకి ఏది ఎక్కువగా ఫామ్ అవుతుందంటే ఓన్లీ ప్రైమరీ ప్రోడక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కువగా ఫామ్ అవడానికి అవకాశం ఉందండి. ఈ యొక్క ఎగ్జాంపుల్ బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ ప్రైమరీ ప్రోడక్ట్ అనేటువంటిది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఇందాక కూడా అబ్జర్వ్ చేసాం. మనం అబ్జర్వ్ చేసినట్లయితే అదేమో 64 వచ్చింది. ఆ టెర్షియరీ కాంపౌండ్ అనేటువంటిది 36 ఇచ్చిన రావడం జరిగింది. ఇది క్లోరిన్ సంబంధించినటువంటి సెలెక్టివిటీ అండ్ రియాక్టివిటీ సంబంధించినటువంటి విషయాలు. దట్ ఈస్ నథింగ్ బట్ క్లోరినేషన్ సంబంధించి చెప్పాం. ఇదే విషయం బ్రోమినేషన్ కూడా ఉందండి. బ్రోమినేషన్ సంబంధించి చేసినట్లయితే ఇక్కడ బ్రోమినేషన్ అంటే డైరెక్ట్ గా ఇట్ ఈస్ హైలీ సెలెక్టివ్. దీంట్లో ఈ వాల్యూలు ఎలా ఉన్నాయి, ప్రైమరీకి సెకండరీకి టెర్షియరీకి లైట్ వేరియేషన్ ఉన్నాయి. ఇదే విషయం బ్రోమినేషన్ సంబంధించి ఎలా ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. Selectivity ratio of bromination. Selectivity ratio of bromination. Selectivity ratio of bromination చూసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి సెకండరీ టెర్షియరీకి ఏముంటుంది, సెకండరీకి ఏముంటుంది, ప్రైమరీకి ఏముంటుంది అనేటువంటి విషయం చూసినట్లయితే ఇది చాలా అబ్నార్మల్ వేరియేషన్.
టెర్షియరీ ఉందంటే 1600 అంట, సెకండరీ ఉన్నట్లయితే 60 అండి, ఇచ్చి 80 ఇచ్చారమ్మ. అంటే ప్రైమరీకి ఓన్లీ 1. ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఇక్కడ ఎంత ఉంది, క్లోరిన్ సంబంధించి ఇది 5, 3.5, 1 ఉంది. ఇదే సంబంధించి ఎక్కడ ఉంది, టెర్షియరీకి ఏమో 1600 ఉంది, ప్రైమరీకి అయితే 1 ఉంది. దీనికి ఏమన్నా సంబంధం ఉందా, ఏకంగా 1600 రెట్లు ఉంది ఏకంగా. దట్స్ వై ఇట్ ఈస్ హైలీ సెలెక్టివ్. టెర్షియరీ ఉంటే టెర్షియరీ దగ్గరే ఎరుగుతుంది తప్ప దానికి ఇంకో కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, కానీ చాలా 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 మైన్యూట్ అమౌంట్ లో ఫామ్ అవుతుంది. నథింగ్ బట్ ఇంకా ఫామ్ అవ్వట్లేదు అనేటువంటి మీనింగ్ లో మనం తీసుకొచ్చేది. ఫస్ట్ సపోజ్ ఇక్కడ బ్రోమినేషన్ సంబంధించి టెర్షియరీ కాంపౌండ్ ఇచ్చేది ఇలా హెచ్, దీనికి బ్రోమినేషన్ చేసామనుకో ఇలాంటి చేసినట్లయితే మనకు ఫామ్ అయింది, ఏది ఫామ్ అవుతుంది, there is a formation of Br is the final compound including that HBr which is high yield, that is 99.9% వస్తుంది. ఎంత వచ్చింది, ఏకంగా 99% వచ్చింది. ఏ రకంగా 99% వచ్చింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే మరి ఇక్కడ ఏమున్నాయి, ప్రైమరీలు ఉన్నాయి అంటే టెర్షియరీ ఉంది. టెర్షియరీకి ఒకటే ఉన్న ఎంత ఉంది వాల్యూ, 1600 ఉంది. ప్రైమరీలో 9 ఉంది, ఎంత అవుతుంది, 9 అవుతుంది. 9కి 1600కి ఎంత వేరియేషన్ ఉంది, అందువల్ల ఇది ఎంత వస్తుంది అంటే 99% వస్తుంది. ఇది రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ ఆఫ్ హాలోజనేషన్ ఏదైతే ఉందో వాటి గురించి సంబంధించినటువంటి విషయం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీంతో మనకి ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిందండి. దాన్ని మీకు ఆల్రెడీ ఒక క్లాస్ ఒకటి బ్యూటైన్ గురించి పెట్టానండి, అది చూడాలి ఖచ్చితంగా. తర్వాత సైక్లో ఆల్కేన్స్ అండ్ దాని యొక్క కన్ఫర్మర్స్ అనేటువంటిది ఉందండి, అది చూసుకోండి. మీకు ఆల్రెడీ కెమిస్ట్రీ మెటీరియల్ కూడా తెప్పించానండి. ఎవరైతే మన కెమిస్ట్రీ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా, వచ్చి మెటీరియల్ తీసుకోండి కాలేజ్కి వచ్చి. అంటే